ఇవాళ మీరు ఎగిరెగిరి దుంకుతుండ్రు. ఎక్కువ కాలం ఎక్కువ ఎలిగిన దీపం ఎక్కువ కాలం ఉండదు. ఆరిపోయే ముందల దానికి వెలుగు ఎక్కువ అని పెద్దలు ఎందుకంటే చెప్పిండ్రు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వెలుగు ఆరిపోయే దీపం లాంటిది. ఇవాళ ఒకటే ఆలోచన చేయండి. ఈ గొర్రెల పథకంలో 100 కోట్ల దోపిడీ ఉంది. ఈ దోపిడీ కోసం ఎక్కడెక్కడైతే గొర్రెలు కొంటుండ్రో శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారి బంధువులు స్వయంగా అక్కడికి వెళ్లి అక్కడ ఉండి బ్యాంకుల ఖాతాలు తెరిచి ప్రభుత్వ ఖాతాల నుంచి వాళ్ళ ఖాతాల సొమ్ము పంపించి వాళ్ళ మనుషులు హైదరాబాద్ నుంచి పోయి స్థానికంగా ఉండే రైతుల దగ్గర గొర్రెలు కొని వాళ్లకు తక్కువ ధర చెల్లించి వీళ్ళ ఖాతాలలో పైసలు తెచ్చుకొని వాటన్నిటిని కూడా కేసీఆర్ శ్రీనివాస్ యాదవ్ పంచుకుంటున్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను ఉత్తగా చెప్తలేను. నా దగ్గర ఉన్నాయి. శ్రీనివాస్ యాదవ్ రోజు వస్తుంది. ఆనాడు నీ లాగులో నీ కేసీఆర్ లాగులో దొండలిచ్చిపోతే అమాయకులైన కుర్మ యాదవుల నోరు కొట్టవా, నెత్తి కొట్టవా, కడుపు కొట్టవా? వాళ్ళను వాళ్ళు అమాయకంగా ఉన్నారు కదా అని వాళ్ళని ముంచడానికి వాళ్ళ దగ్గర నువ్వేమన్నా వాళ్ళ ఇంటోడువా, పాలోడువా, ఎవరిని నువ్వు వాళ్ళ జాతికి పుట్టినోడువా? ఎందుకు వాటాలు అడుగుతున్నావు? సిగ్గుండాలే నీకు కొంచెమన్నా. అమాయకులు కష్టపడి అడవుల్లో తిరిగి నల్లమల్లలో గొర్రెల్ని మేకల్ని పెంచుకొని బతికే జాతి దగ్గర కూడా నువ్వు కొల్లగొడుతున్నావు అంటే నీది నీత జాత ఏమి జాతి ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా. సోదరులారా, ఇవాళ ఒకటే డిమాండ్. మా డాక్టర్ వంశీకృష్ణ గారు ఏవైతే ప్రతిపాదనలు పెట్టిందో వాటన్నిటిని ఆమోదిస్తూనే నేను ఇంకొక డిమాండ్ చేస్తున్నా. నువ్వు కొనియాల్సిన పని లేదు. మేము నువ్వు 93,500 మా యాదవ్ సొసైటీలో నువ్వు బ్యాంకులో వెయ్యి మేము గొర్రెలు కొనుక్కొచ్చుకున్న తర్వాత గొర్రెలు చూసి విడుదల చెయ్యి. ఇవాళ 50 నుంచి 60,000 రూపాయల విలువ ఉండే గొర్రెల్ని 1,25,000 కొనుగోలు ఇవాళ నీ దోపిడీకి అడ్డుకట్టేయాలంటే నీ మధ్య దళారీ వ్యవస్థ పోవాలి. ఇవాళ నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నీ ప్రభుత్వ ఖాతాలో నుంచి ఇతర రాష్ట్రాలలో ఏ ఏ ఖాతాలకు డబ్బులు పోయినవో ప్రభుత్వాన్ని విడుదల చేయమని అడుగుతున్నా. ఇవాళ నీ తరఫున ప్రభుత్వ ఖాతాల నుంచి నీ మనుషులు కర్ణాటకకి వెళ్లి శ్రీనివాస్ యాదవ్ ఎంబడి తిరిగే ఒక హైదరాబాద్ లో ఉండే యాదవ్ సోదరుడు కర్ణాటకకి వెళ్లి బ్యాంకులో ఖాతా తెరిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15 రోజులలో 50 కోట్ల రూపాయలు ఆయన ఖాతాలకు పోయినాయి. మేము ఎంబడే కాగితం పెట్టి ఈయన కర్ణాటక కూడా హైదరాబాద్ కూడా ఈయన ఖాతాలో ఎందుకు వేసినావు, ఈయన గొర్రెలు అమ్ముకునే రైతా, ఈ గొర్రెల్ని పెంచే రైతా అని మేము ఎంబడి పడితే మా పిచ్చన్న యాదవ్ తో ఆర్టీఐ కింద పెడితే ఎంబడే ఖాతా మూసేసి దుకాణం బంద్ చేసి పారిపోయి ఇంకో ఊర్లో ఖాతా తెరిచింది. గతంలో మా దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఇదే పథకాన్ని పార్టీ మార్పు అమలు చేస్తామని డిమాండ్ చేస్తే, ఒత్తిడి చేస్తే అసలు రాష్ట్రంలో ఎవరినే ఉంటున్నావు నాకు వివరాలు ఇరా అని ఆర్టీఐ కింద కాగితం పెడితే మా దగ్గర ఉండే పిచ్చన్న యాదవ్ దగ్గరికి డైరెక్టర్ వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. నీకు దండం పెడతాం, లెక్క అడగక నీకేం కావాలో తీసుకోవాలి. ఈ జిల్లా కాదు పక్క జిల్లాలో కూడా నీకేమైనా కావాలంటే చేసుకోసారని. ఎందుకయ్యా అంత భయం? ఎందుకని నేను అడుగుతున్నా. ఇక్కడ ఉన్న మా డాక్టర్ వంశీకృష్ణ గారు కూడా సూచన చేస్తున్నా. ఇక మనం మౌనంగా ఉంటే, తల ఉంచుకుంటే మన కడుపు, ఈపు, నెత్తి అన్ని కొల్లగొడతాడు శివరాకట్టి మనం ఊపుకుంటే మన కిడ్నీలు కూడా అమ్ముకునేటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకంటే తాగి తోడి లేకుండా ఈ రాష్ట్రాన్ని నడిపేటోడు. నేను అడుగుతున్న మా పోలీస్ మిత్రులను ఒకటే మాట, సూటికి ఎక్కువ అడగదలుచుకోవాలి. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెడతారు కదా, తాగిన రోడ్డు మీదకి వస్తే తాగినమని ఫైన్ వేసి జైలుకు తోలుతారు కదా, తాగి బండి నడిపితేనే జైలుకు తోలుతారు కదా, తాగి రాష్ట్రాన్ని నడిపేటోని ఏడికి తోలుతారా?
కుటుంబాన్ని నడుపుతుంటే ఏమి చెయ్యలేక నిస్సాయంగా ఉన్నామని అనుకుంటున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.